హాయ్, వెల్కమ్ టు జ్యోతి IT Solutions. ఈ వీడియోలో నేను పైథాన్ ఫండమెంటల్స్ని చెప్పబోతున్నాను. ఆల్రెడీ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటారు, ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ బిట్వీన్ పైథాన్ అండ్ జావా, C++, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చేస్తున్నాను. కాకపోతే మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పటి నుంచి మనం పైథాన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా మీకు ఒక ఇన్స్టిట్యూట్లాగా నా ఛానల్ అయితే యూజ్ అవుతుంది. తప్పకుండా ఫ్రెషర్స్ అయినట్లయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మీరు పర్ఫెక్ట్గా పైథాన్ ప్రోగ్రామర్స్ కాగలరు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నేను ఏది మిస్ కాకుండా మీకు కంపల్సరీగా అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తాను. ఇప్పుడు పైథాన్ ఫండమెంటల్స్, మనకు ఫండమెంటల్స్ అనేవి లేకుండా ఏ సబ్జెక్ట్ అనేది ఉండదు. ఫండమెంటల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది అందరికీ తెలిసిందేను. ఎలా ఉంటాయి ఫండమెంటల్స్లో, ఏమేమి ఉంటాయి అనేది, ఇది బేసిక్గా నేర్చుకునేటటువంటి ఫండమెంటల్స్. ఇక్కడ వచ్చేటటువంటివి మనం ప్రోగ్రాంలో డీప్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు IDLEతో ఎలా వర్క్ చేస్తామనేది, స్క్రిప్టెడ్ మోడ్లో ఇన్స్టాలేషన్లో స్క్రిప్టెడ్ మోడ్లో ఎలా చేస్తాం, ఇంటరాక్టివ్ మోడ్లో ఎలా చేస్తాం, ఇవన్నీ చూసాము. ఎవరైనా కూడా ఇన్స్టాలేషన్ చేసుకోకపోతే మీ సిస్టమ్స్లో చేసుకోండి. మనమైతే డైలీ ప్రాక్టీస్ చేయడానికి నేను ఏం చెప్తానో అవే మీరు డిఫరెంట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు తరువు కాగలరు. ఈ పైథాన్లో ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జూపిటర్ నోట్బుక్, స్పైడర్ IDE అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అనకుండా ఇలాంటివి ఉన్నాయి ఇన్స్టాలేషన్ పార్ట్లో. కానీ అవి ఎప్పుడు అవసరమవుతాయో అప్పుడు నేను చూపిస్తాను ఎట్లా చేయాలి వాటితోటి, అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి సిస్టమ్స్లో అనేది మనం అవి వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఫండమెంటల్స్ని స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు అందరికీ తెలుసు IPO అంటే ఏంటి అనేది, ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్. సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, మనం ఇన్పుట్ ఇస్తాము, సిస్టమ్ దాన్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని IPO అంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. IT వాళ్ళకి, నాన్ IT వాళ్ళకి, సిస్టమ్ యూజ్ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి ఇది తెలిసే ఉంటుంది. IPO అంటే ఏంది, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఇంకా ఇప్పుడు కంప్యూటర్ IPO సైకిల్ చేత గవర్న్ చేయబడుతుంది. మీకు తెలుసా ప్రోగ్రామ్స్ IPO సైకిల్ జరగడానికి యూజ్ అవుతాయని. ఈ ప్రోగ్రామ్స్ ప్రాసెస్ని IPO సైకిల్ని యూజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఒక ప్రోగ్రామ్ అనేది మనకు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అది ప్రాసెస్ని గవర్న్ చేస్తూ ఉంటుంది. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిగి ఉంటుంది, అది ప్రాసెస్ని గవర్న్ చేస్తూ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ అనేది. ఇంకా ప్రాసెస్ని ఫామ్ కూడా చేస్తుంది. పైథాన్ బేసిక్స్లో భాగంగా మనం ఫండమెంటల్స్ అనేవి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏముంటాయి అనేది ప్రస్తుతం చూద్దాము. ఇక IPO అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అందరూ చదివేసే వచ్చి ఉంటారు కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఫండమెంటల్స్, బేసిక్ ఎలిమెంట్స్ ఏముంటాయి ఈ పైథాన్ ప్రోగ్రామ్. ఇంకా పైథాన్ గురించి మనం చూద్దాము. ఇక్కడ ఈ బేసిక్ ఎలిమెంట్స్లో క్యారెక్టర్ సెట్ అనేది, టోకన్స్, ఎక్స్ప్రెషన్స్, స్టేట్మెంట్స్, సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఇలాంటివన్నీ కూడా మనకు పైథాన్ బేసిక్ ఎలిమెంట్స్లో వస్తాయి. ఇవన్నీ కూడా ఒక్క వీడియోలో చెప్పడానికి 2 నుంచి 3 అవర్స్ వరకు పడుతుంది. అందుకని నేను స్ప్లిట్ చేసి ఒక్కొక్క పాయింట్గా ఒక్కొక్క వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈరోజు ఈ చిన్నది ఈ వీడియో, నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియో కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మనం ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే క్యారెక్టర్ సెట్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు క్యారెక్టర్ సెట్ అనేది
ఆ క్యారెక్టర్ సెట్ అనేది లెటర్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, స్పెషల్ సింబల్స్ ఉంటాయి, వైట్ స్పేసెస్ ఉంటాయి, అదర్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవి ఏంటో చూద్దాము. లెటర్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు అప్పర్ కేస్ లెటర్స్, అలాగే స్మాల్ లెటర్స్ ఏ నుంచి జెడ్ వరకు పైథాన్ అనేది రికగ్నైజ్ చేయగలదు. ఇక డిజిట్స్లో 0 నుంచి ఈ క్యారెక్టర్ సెట్ అనేది పైథాన్ను రికగ్నైజ్ చేసేటటువంటిది ఇక్కడ చూపిస్తున్నటువంటిది. ఇక డిజిట్స్లో 0 నుంచి 9 వరకు మనకు కీబోర్డ్ మీద కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ 0 to 9 వరకు పైథాన్ను రికగ్నైజ్ చేస్తుంది. తర్వాత స్పెషల్ సింబల్స్ ఏముంటాయి అనేది ఇక్కడ స్పేస్ బార్ ఉంటుంది, ప్లస్ మైనస్ ఇంటూ ఫార్వర్డ్ స్లాష్ డబల్ ఇంటూ 8 మీద ఉండేది, అలాగే బ్యాక్వర్డ్ స్లాష్, నార్మల్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్, డబల్ ఫార్వర్డ్ స్లాష్, అలాగే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టుకి మనం ప్రోగ్రామ్స్లో స్క్రిప్ట్లో కానీ ఎక్స్క్లమేటరీ పెట్టి ఈక్వల్ టు పెడతాము, దానిని నాట్ ఈక్వల్ టు అని చెప్తూ ఉంటాము. అలాగే డబల్ ఈక్వల్ టు ఎప్పుడు యూజ్ చేస్తారు, డబల్ ఈక్వల్ టు ఎప్పుడు యూజ్ చేస్తారు అనేవి మనం ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు వస్తాయి కంపల్సరీగా. ఇక్కడ ఈక్వల్ అనేది సపరేటు, డబల్ ఈక్వల్ టు అనేది సపరేట్గా వస్తుంది. అలాగే లెస్ దెన్, కామా, గ్రేటర్ దెన్, ఫుల్ స్టాప్, సింగిల్ కోట్, డబల్ కోట్, ట్రిపుల్ కోట్, అలాగే సెమీకోలన్, కోలన్, పర్సంటేజ్, ఎక్స్క్లమేటరీ అంటే ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు వేరే, ఎక్స్క్లమేటరీ వేరే. నెక్స్ట్ అండ్, హ్యాష్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఎట్ ద రేటు, అండర్ స్కోర్ ఎక్కడ ఉంటుందండి 0కి ఈక్వల్ టుకి మధ్యలో ఉండే బటన్లో ఒకటి మైనస్ ఒకటి అండర్ స్కోర్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా పైథాన్ రికగ్నైజ్ చేస్తుంది. అలాగే వైట్ స్పేసెస్ అంటే ఏమొస్తాయి మనకు? వైట్ స్పేస్ అంటే ఏం లేదు, మనం జస్ట్ ఒక స్పేస్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ ఎంటీ ప్లేస్ కనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడు మనం ఒక పేపర్ మీద టైప్ చేస్తున్నప్పుడు ఒక స్పేస్ బార్ని ఒకసారి 2 సార్లు ప్రెస్ చేసినప్పుడు మనకు వైట్గానే ఉంటుంది, అంటే ఆ స్పేస్ని వైట్ స్పేస్ అంటారు. ఇక్కడ బ్లాంక్ స్పేస్ అంటే ఒక స్పేస్ బార్ని యూజ్ చేసేటటువంటి స్పేస్. ట్యాబ్స్ తెలిసే ఉంటాయి, కీబోర్డ్ మీద క్యూకి ముందు ఉంటుంది, అంటే 4 స్పేసెస్ని జరుపుతుంది. అలాగే క్యారేజ్ రిటర్న్ అంటే ఎంటర్ బటన్, ఇంకా న్యూ లైన్, నెక్స్ట్ లైన్కి పోవడానికి న్యూ లైన్, ఇలాంటివన్నిటిని వైట్ స్పేసెస్ అంటారు. నెక్స్ట్ అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. ఆల్ ASCII అండ్ యూనికోడ్ క్యారెక్టర్స్. ASCII అనేది ఇప్పుడైతే కామన్ అయిపోయింది, యూనికోడ్ ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటున్నాయి. ASCII అంటే ఏంటి, ISCII అంటే ఏంటి, అలాగే యూనికోడ్ క్యారెక్టర్స్. ASCII ISCII వచ్చిన తర్వాత వచ్చినదే యూనికోడ్ క్యారెక్టర్ అనేది, కోడ్ క్యారెక్టరు. ఇవన్నీ కూడా మనకు పైథాన్ అనేది రికగ్నైజ్ చేసేటటువంటి క్యారెక్టర్ సెట్. ఇవి ఎక్కడ ఎలా యూజ్ చేస్తాం ప్రోగ్రాంలో అంటే ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. ఎప్పుడు స్క్వేర్ యూజ్ చేయాలి, స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయాలి, ఎప్పుడు హ్యాష్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు ట్రిపుల్ కోట్స్ యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రాంలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ అంటేనే మనకు ఎక్కువగా వచ్చేసి కన్ఫ్యూజన్ అయ్యేది ఈ స్పెషల్ సింబల్స్ దగ్గరేను. అవి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి నా వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తుండండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీతో కూడా చదువుకున్న వాళ్ళు కానీ ఫ్రెషర్స్కి అయితే ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రోగ్రామ్ మీద మీకు ఎప్పుడూ కాల్స్ అయితే ఉంటాయి, ఎప్పుడు చెబుతూనే ఉంటాను. మీరు వేరే కానీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్స్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు చదువుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ప్రోగ్రామ్ మీద అయితే మీరు ఎక్కువ రోజులు జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది. ఈ పైథాన్ ప్రోగ్రామ్ అనేది మీకు జావాతో C++తో కంపేర్ చేసుకున్నప్పుడు పైథాన్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేటటువంటి సబ్జెక్టు. కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా ఉన్నా కూడా
వాళ్ళని కూడా వీడియోస్ చూడమని చెప్పండి. ఆల్రెడీ 4-5 వీడియోస్ నేను గుర్తులేవు, అవి చూసిన తర్వాత ఈ వీడియోస్ని చూసి కంటిన్యూ అవ్వండి. నేను మ్యాక్సిమం డైలీ కానీ డే బై డే కానీ పెట్టేదానికి వీడియోస్ ట్రై చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాలిడ్ కామెంట్స్ ఉంటేనే ఇవ్వండి, డౌట్స్ ఉంటే కామెంట్స్ ఇవ్వండి. ఇంకా అంతకన్నా చెప్పేది ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.